మనకు అదేదో సినిమాలో చూపెడతారు. ఆ చేతబడి చేసే దాంట్లో ఆ చేతబడి చేసిన మాంత్రికుడి బుర్రని, మెదడుని యువతలకి తీసి వేరే మాంత్రికుడు తినటంతో ఇదైపోతాడు. లేదా అతని ఆ మాంసం తింటే ఇతను ఇట్లా అయిపోతాడన్నాడు. అది క్షుద్ర పూజలతో చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా మన బ్రెయిన్ మనం చెప్తుంటే డిఎన్ఏ, నాన్న డిఎన్ఏ, తాత డిఎన్ఏ, ఇలా మేనమామ డిఎన్ఏ, మేనత్త డిఎన్ఏ ఇట్లాగా. అట్లాగానే అంటే మన తరాలకి సంబంధించినటువంటి జ్ఞానం మనలో సహజ సిద్ధంగా ఉండటం, దాన్ని మేల్కొలిపితే సరిపోతుంది. అయితే భవిష్యత్తులో ఈ అద్భుతమైనటువంటి వ్యక్తుల నుంచి కణజాలాల్ని తీసి కొత్త మనుషుల్ని పుట్టించడం, కృత్రిమ మనుషుల్ని అన్నది ఒక ఎత్తు అయితే, ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తన బుర్రనే డిజిటలైజ్ చేస్తాడట. దానివల్ల ప్రాణాపాయం ఉన్నైనా సరే దానికి సిద్ధమేనట. ఏదైతే డిజిటల్ ఇమ్మోర్టాలిటీ కావాలి అంటే డిజిటలైజేషన్ అన్నటువంటిది శాశ్వతం కావాలి, అమరత్వం ఉండకూడదు, అందుకే నేను నిర్ణయించుకుంటానని చెప్తున్నాడు.